ఎస్సీ వర్గీకరణ కోసం టీఆర్ఎస్ ఎంపీలు కథం తొక్కారు. షెడ్యూల్ కులాల వర్గీకరణపై చర్చకు పట్టుబడుతూ లోక్సభలో ఆందోళనకు దిగారు. ఎస్సీల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టేదాకా తమ పోరాటం ఆగదని టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం దగా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసి పంపిన ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్లుగా తొక్కిపెట్టింది. ఎస్సీల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా మండిపడ్డారు. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై చర్చకు పట్టుబడుతూ లోక్సభలో ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపారు. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వెనుకబడిన కులాల వారు చట్టబద్ధమైన ప్రయోజనాలు పొందేలా వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. అధికారంలోకొస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తామని 2014లో మాయమాటలు చెప్పారని టీఆర్ఎస్ ఎంపీలు కేకే నామా నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణ చేసే అధికారం రాష్ట్రాలకిస్తే 24 గంటల్లోనే ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని ఎంపీలు తేల్చి చెప్పారు. ఏది మా పార్లమెంట్లో మాట్లాడినప్పటికీ వింటున్నారు, ఎస్ అంటున్నారు, కానీ ఎవరు కూడా దానికి యాక్షన్ లేదు. ఇవాళ మా ఎస్సీ కమ్యూనిటీసు మారా తీసుకున్నాక మాది కాసు ఒక 36 నుంచి 62 కమ్యూనిటీస్ ఉన్నాయి. చిన్న చిన్న కమ్యూనిటీస్ చాలామందికి తెలియదు. వాళ్ళు పడుతున్న బాధ కానివ్వండి, వారి కష్టాలు కానివ్వండి, వాళ్ళ ప్రైవసీస్ కానివ్వండి, దాన్ని మనం చెప్పుకోలేదు. ఆ తీరుగా ఉంది. కాబట్టి తెలంగాణ మాత్రం దీన్ని కట్టుబడేటమే కాకుండా రెజల్యూషన్ పాస్ చేసుకున్నాం. కాబట్టి ఏం చేసినా కానీ మనం ఎస్సీ కమ్యూనిటీస్ని కేటగరైజ్ చేస్తే, బీసీ కమ్యూనిటీస్లో కేటగరైజ్ చేసినట్టు చేస్తే మనం న్యాయం చేసే వాళ్ళం అవుతాము అని కోరుకున్నాము. ఇది ఇంతకుముందు సెంటర్కి 2 సార్లు ఇంతకుముందు పార్లమెంట్లో కూడా రేజ్ చేయడం జరిగింది. ఇది సోషల్ జస్టిస్ యొక్క ఇష్యూ. ప్రజా ఉద్యమం కూడా మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము ఈ కేటగరైజేషన్ గురించి. ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో ఎస్సీ కేటగరైజేషన్ గురించి అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వటం జరిగింది. అయినా కూడా మాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. అప్పుడు వాకౌట్ చేసేసి మీ ముందుకు వచ్చాం. 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే మా నాయకుడు కేసీఆర్ గారు ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసి ఈ విషయం మీద కేంద్రానికి పంపడం జరిగింది. బీజేపీ గవర్నమెంట్ కూడా 8 సంవత్సరాల నుంచి ఈ తీర్మానాన్ని అనగదొక్కింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక 8 సంవత్సరాల నుంచి ఈ జాతికి మీరు అన్యాయం చేసుకుంటూ వచ్చారని చెప్పి చెప్పక తప్పదు. ఈ రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం మీ దగ్గర ఉంది. లేదు అంటే అధికారాలు మా రాష్ట్రాలకు ఇవ్వండి. రాష్ట్రాలకు అధికారం ఇస్తే మా నాయకుడిని ఒప్పించి మా నాయకుడు 24 గంటల్లో ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తాం. అన్ని విధాలు కూడా మా ప్రయత్నం చేసినాం. అయినా కూడా బీజేపీ గవర్నమెంట్ ఈ యొక్క ఎస్సీలతోని ఆటాడుకుంటుంది, మాయ మాటలు చెప్తుంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతుంటే 2 జాతీయ పార్టీల ఎంపీలు మూతికి కుట్లేసుకున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. మైకుల్లో ప్రసంగాలు దంచికొట్టే బీజేపీ ఎంపీలు పార్లమెంటులో మాత్రం దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మరోవైపు 8 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణను మోదీ ప్రభుత్వం తొక్కిపెడుతోందని ఎంపీ రాములు మండిపడ్డారు. ముఖ్యంగా నేను ఒకటి అడుగుతున్నా, 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. మరి వీళ్ళు కూడా ఇప్పుడు మేము గత 10 రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నాం. రైతుల గురించి కానీ, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీల గురించి ఇవన్నిటి మీద మాట్లాడినప్పుడు 2 జాతీయ పార్టీలకు సంబంధించిన మరి 7 ఎంపీలు ఉన్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళు వెంటిలేటర్ మీదనే ఉన్నారు, వారేమో మా స్థాయి కాదంటారు. మరి బీజేపీ వాళ్ళు మరి 4 కూడా, మరి ఒక ఆయన ఎస్టీ ఉన్నాడు, ఒక ఆయన బీసీ ఉన్నాడు, ఒక ఆయన ఏసీ ఉన్నారు. వాళ్ళకు కూడా కొంచెం సిగ్గు శరం ఉండాలి. మరి వాళ్ళ ఓటతోనే గెలిచి ఇక్కడ వరకు వచ్చారు.
వచ్చినప్పుడు ఎస్టీలకి ఆదిలాబాద్కి గెలిచి వచ్చిండు. ఆయన ఏమాత్రం కూడా ఎస్టీల గురించి మాట్లాడినప్పుడు ఏ ఒక్క రోజు కూడా మాట్లాడు. ఎంత ఘోరం అది. పోనీ బీసీల గురించి మాట్లాడుతూ బీసీ నాయకులు ఉన్నారు. తెలంగాణ అంటే బీసీలు అంటారు, వాళ్ళ పెద్ద పెద్ద పోజులు కొడతారు, పెద్ద పెద్దగా మాట్లాడతారు. మరి వాళ్ళు కూడా మాట్లాడరు. ఇద్దరు దద్దమ్మలు ఉన్నారు. తెలంగాణలో ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే పథకాలు మరి వీళ్ళు బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్న ముఖ్యమంత్రులే ప్రశంసిస్తున్నారు, చూసిపోతున్నారు. అదే స్కీమ్లు అక్కడ పెడుతున్నారు. మరి వీళ్ళేమో కనబడతలేదు. వీళ్ళకు 2014లో ఎన్నికల్లో బీజేపీ పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే మేము ఈ వర్గీకరణ చేసి తీర్తామని చెప్పడం జరిగింది. 100 రోజులు చెప్పారు. కానీ ఈనాటికి 8 సంవత్సరాలు 2820 రోజులు అయ్యింది. 100 రోజులు ఎక్కడ, 2820 రోజులు ఎక్కడ, ఇంతవరకు దాని గురించి వాళ్ళు ఈనాటి వరకు కూడా ఎలాంటి స్పందన కేంద్ర ప్రభుత్వం లేదు. మేము అడిగేది కొత్తగా కాదు. 341 ఆర్టికల్ని దాన్ని సవరణ చేస్తే మరి ఈ సమస్య తీరుతుందని చెప్పి మననే పోయిన సంవత్సరం 370 ఆర్టికల్ 370 భారత రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది కాశ్మీర్ విషయంలో. మరి ఈ విషయంలో ఎందుకు మీరు చేస్తలేరు? ఇందులో దీని వెనుక ఉన్నటువంటి అంతర్యం ఏమిటి? ఇది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి అందుకొరకే ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి దీన్ని ఆమోదించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణలో దళితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సాక్షిగా కోటాపై ముఖ్యంగా కేంద్రంపై కొట్లాట కొనసాగుతుంది. ఎస్సీ వర్గీకరణ ఎటుపోయింది, అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్ సంగతి ఏంటి, అదేవిధంగా బీసీ కుల గణన ఎంతవరకు వచ్చింది అన్న అంశం మీద పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు పేగులు తెగేదాకా కొట్లాడుతున్నారు. ఈ అంశంపై డిబేట్ చేయబోతున్నాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ అయ్యారు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మాజీ ఎంపీ మహబూబాబాద్ నుంచి. అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్లపై వారు మాట్లాడతారు. తాడూరు శ్రీనివాస్ గారు, ఎంబీసీ మాజీ చైర్మన్, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. వారు బీసీ కులగణన మీద ఎంతవరకు వచ్చింది అనే అంశంపై మాట్లాడబోతున్నారు. అదేవిధంగా వంగపల్లి శ్రీనివాస్ గారు, తెలంగాణ ఎంఆర్పీఎస్ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు కూడా, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ తిరుమల గారు కూడా ఈ లైవ్లో జూమ్. వెల్కమ్ బ్యాక్. పార్లమెంట్ సాక్షిగా కోటాపై కొట్లాట కొనసాగుతుంది. ఈ అంశంపై డిబేట్ కొనసాగుతుంది. ఈ డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు తాడూరు శ్రీనివాస్ గారు, సీతారాం నాయక్ గారు, వంగపల్లి శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ తిరుమల గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. నేను ముందుగా ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇవాళ లోక్సభలో, రాజ్యసభలో ఎంపీలు వాకౌట్ చేశారు, వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టేదాకా పోరాటం ఆగదని పెద్ద ఎత్తున పెద్దపెట్టున నిరసన చేపడుతున్నారు. ఎందుకు ఎస్సీ వర్గీకరణ విషయంలో 8 ఏళ్లుగా కేంద్రం దగా చేస్తుంది? 100 రోజుల్లో వర్గీకరణ పూర్తి చేస్తామన్న హామీలు ఎట్టిపోయినాయి అంటే ఏం చెప్తారు వంగపల్లి గారు? వంగపల్లి శ్రీనివాసరావు, అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం ఒక తీర్మానం చేసి పంపింది ఎస్సీ వర్గీకరణ చేయాలని. కేంద్రం కూడా 100 రోజుల్లో ఆ ఫైల్ కంప్లీట్ చేస్తామన్నది. ఎందుకు కేంద్రం చేయలేకపోయింది? ఎందుకు దగా చేస్తుంది కేంద్రం అంటే ఏం చెప్తారు? మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అనేది అందరికి తెలిసిన విషయం. అట్లాంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 100 రోజులలో వర్గీకరణ చేస్తామని సుష్మా స్వరాజ్ గారు మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే నేను మీ చిన్న తల్లిని అని మా ధర్నాలో వచ్చి పాల్గొని మేము అధికారంలో రాగానే మేము ఖచ్చితంగా 100 రోజులలో వర్గీకరణ చేస్తామని మా ధర్నాలు వచ్చి పాల్గొనడం జరిగింది. వర్గీకరణ చేయకపోను మా దళితులపై దాడులు చేసిన చరిత్ర దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ మొత్తం దేశవ్యాప్తంగా దాడులు చేస్తుంది. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వర్గీకరణ విషయంలో వాళ్ళు స్పష్టంగా తెలంగాణ మాదిగలు ఇంత దగా పడుతున్నా కూడా ఎందుకు అధికారంలో ఉండి కేంద్రం చేతిలో ఉండి వర్గీకరణ చేయలేకపోతుంది? అధికారం నుండి చేయలేకపోవడం దళిత వ్యతిరేకన స్పష్టంగా అవపడుతుంది. ఇక్కడైతే వర్గీకరణ చేస్తే కేసీఆర్కు దక్కుతూనే ఉంది. ఎందుకంటే మొట్టమొదటి తెలంగాణ ఏర్పడిన తర్వాత వర్గీకరణ విషయం చెప్పినప్పుడు 1994లో ఉద్యమం స్టార్ట్ అయింది. 97లో వర్గీకరణ స్టార్ట్ అయ్యి 3 నెలలు జరిగింది ఆర్డినెన్స్ ద్వారా. తర్వాత అది కొట్టుడు అయిన తర్వాత 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004 వరకు కూడా వర్గీకరణ జరిగింది. ఈ 4 తర్వాత మళ్ళీ ఇది ఏదైతే 16/4 ఆర్టికల్ ప్రకారము ఈ రిజర్వేషన్ కల్పించుకొని రాష్ట్రపతి ఆమోద ద్వారా ఆర్డినెన్స్ ద్వారా ఏదైతే జరిగిందో అది జరిగింది. అయితే 2004లో ఎందుకు కొట్టుకుపోయిందంటే ఏదైతే వర్గీకరణ చేసినప్పుడు 341 ఆర్టికల్ ప్రకారము ఈ వర్గీకరణ విషయాన్ని చట్టం అదే అసెంబ్లీలో కాదు పార్లమెంట్లో చట్టం చేయాలని దాని మీద కొట్టుడు వేసిన జరిగింది. కొట్టుడు వేసిన తర్వాత వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది 2014లో. 14 ముందు ఉషా మేరా కమిషన్, 2005లో ఉషా మేరా కమిషన్ స్టార్ట్ అయింది. ఆ ఉషా మేరా కమిషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఉందో ఏ స్టేట్కు ఆ స్టేట్కు ఈ ఉషా మేరా కమిషన్ అని మాదిగలు మేము ఫైట్ చేస్తున్నాం. అప్పుడు మాలలు దేశవ్యాప్తంగా ఈ కమిషన్ అమలు చేయాలని మాలలు ఫైట్ చేస్తారు. అప్పుడు మేము ఎంఆర్పిఎస్గా మొత్తం మాతో పాటు కృష్ణమాదేవి కూడా అప్పుడు మేమందరం కృష్ణమాదేవి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇది రాష్ట్రానికే పరిమితం కావాలి, ఇది మొత్తం దేశవ్యాప్తం అంటే ఇక్కడ ఉన్న బీసీలు కొంత వేరే స్టేట్లలో ఎస్సీలు అవుతారు కాబట్టి ఇది రాష్ట్రానికే పరిమితం కావాలని మేము ఫైట్ చేసే టైంలో ఇప్పుడు కేసీఆర్ మా రాష్ట్రాలకు అధికారం లేనప్పుడు ఇప్పుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసెంబ్లీలో తొలి తీర్మానం ఇది. తొలి తీర్మానం మాదిగలు దగా పడుతున్నారు, ఇక్కడ తెలంగాణ మాదిగలు ఎక్కువగా ఉన్నారు, వర్గీకరణ జరిగితే లాభం జరుగుతుంది, మాదిగలకు మాదిగ ఉపకులాలకు కొంత న్యాయం జరుగుతుందన్న ఒక మంచి ఆలోచనతోడుతున్నప్పుడే బీజేపీ పార్టీ మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళని ఏజెంట్గా పెట్టుకొని చూడండి. ఇప్పుడు నేను అదే మీకు స్పష్టంగా చెప్తున్నా. 2005లో ఉషా మేరా కమిషన్ వేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వేయాలని ఉషా మేరా కమిషన్ మీద మేము కొట్లాడినాం. అప్పుడు మాలలు దేశవ్యాప్తంగా ఫైట్ చేసినారు, దేశవ్యాప్తంగా ఈ ఉషా మేరా కమిషన్ దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానంలో చేసిన ఘనత కేసీఆర్కు ఉంది. మొట్టమొదటి ఎందుకంటే గతంలో అసెంబ్లీ తీర్మానం చేయాలంటే అసెంబ్లీ ఎక్కడం జరిగింది. నేను కూడా అసెంబ్లీ ఎక్కినాం, ధర్నాలు చేయడం, బస్సులు చాలా ఉద్యమాలు చేసి అంటే ధైర్యం అంటే మొట్టమొదటి ఎప్పుడు కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి, టీడీ ప్రభుత్వం చూడండి, అసెంబ్లీ తీర్మానాలు చేయలే. ఎప్పుడైతే ఉద్యమం చేసి హైదరాబాద్ దిగ్బంధించినప్పుడు, బస్సులు తలగబెట్టినప్పుడు, మొత్తం రోడ్లపై 5-6 రోజులు నిరాదీక్ష చేసినప్పుడు, మొత్తం ఎక్కడికక్కడ దిగ్బంధం చేసిన తర్వాతనే అసెంబ్లీ తీర్మానం జరిగింది. కానీ కేసీఆర్ ఒక ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో బాధ ఏంది, కష్ట సుఖాలు, తెలంగాణ కోసం ప్రజలు ఎంత బాధపడ్డారో వీళ్ళు వర్గీకరణ విషయంలో కూడా అంతే బాధపడడం జరిగింది. కేసీఆర్ అధికారంలో రానప్పుడు కూడా మేము మొట్టమొదటి ఇదే తెలంగాణ ఆఫీస్కి వచ్చినప్పుడు కింద కూర్చున్నప్పుడు మొట్టమొదటి మేము ఖచ్చితంగా నేను మీ మాదిల పక్షాన అన్నప్పుడు మాతో పాటు అప్పుడు కృష్ణ చాలా మంది ఉన్నారు. అంటే రాష్ట్రం రాగానే మొట్టమొదటి తీర్మానం రాజ్యధార చదివించిన ఘనత ఇలా కేసీఆర్కు ఉంది. అంటే మాదిగల వైపు కేసీఆర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థ అంటేనే మాదిగ రిజర్వేషన్ అంటేనే రిజర్వేషన్ల కోసమే ఎంఆర్పిఎస్ ఏర్పడిన సంస్థగా మనకు క్లారిటీ ఉంది. అంటే ఆనాడు వర్గీకరణ కోసము క్లారిటీ ఉన్నప్పుడు ఈ రోజు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు మళ్ళీ దేశవ్యాప్తంగా వర్గీకరణ. కేసీఆర్ ఇక్కడ ఏమంటుండు, ఇది రాష్ట్రాలకు పరిమితం, మాది అధికారం ఇవ్వండి, మేము వర్గీకరణ చేస్తాను. ఇక్కడ కేసీఆర్ బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ చేయకుండా మందకృష్ణ తోటి దగ్గరుండి ఇప్పుడు కిషన్ రెడ్డి మందకృష్ణ చాలా దోస్తులు, అది వ్యాపార దోస్తులా లేకపోతే ఉద్యమం స్నేహం దోస్తా, అది క్లారిటీ కూడా ఇవ్వకపోతే ప్రజలకు చెప్పకపోతే ఇబ్బంది అయితే. ఒక్కసారి నేను కులగణన బీసీ కులగణపై కూడా టీఆర్ఎస్ ఎంపీలు పెద్ద పెట్టిన ఆందోళన చేస్తున్నారు. కుల గణన ఎందుకు చేపట్టడం లేదు, కుల గణన చేస్తే బీజేపీకి జరిగే నష్టం ఏంటి, ఒరిగే నష్టం ఏంటి అన్న అంశాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై మాట్లాడేందుకు డాక్టర్ తిరుమల గారు, ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెసర్ గారు జూమ్లో ఉన్నారు. తిరుమల గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే. 1931 నుంచి కుల గణన జరగడం లేదు, ఎందుకు భారతీయ జనతా పార్టీ కుల గణన విషయంలో బీసీల విషయంలో మొండి చేయి చూపిస్తున్నట్టు ఏం చెప్తారు? వాళ్ళకి వాస్తవంగా మన దేశంలో ఉన్న కులాల మీద సరైనటువంటి అంచనా లేదు. వాళ్ళంతా ఏమనుకుంటారు, అంతా హిందువులే అనుకుంటారు. కానీ మనం కులాలుగా విడిపోయి ఉన్నటువంటి వాళ్ళం ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీలు అంటే 50% పాపులేషను. ఆర్టికల్ 340 ఒకవేళ స్టేట్ వైజ్ గా చూసినా ఆర్టికల్ 340లో ఇన్నాళ్ల బట్టి బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేటువంటి కూడా స్టేట్ చూడాలి. 70 సంవత్సరాలు అయింది కాబట్టి 7 డికేడ్స్ నుంచి ఇస్తున్నాం, రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు 7 డికేడ్స్ లో ఎంత అభివృద్ధి చెందారు, ఎంత % అభివృద్ధి చెందారు, వీళ్లకున్న మిగతా వాళ్ళకి ఇంకా ఎంత వ్యత్యాసం ఉంది అని చూడాల్సిన బాధ్యత రాజ్యానికి ఉంది. ఆ రాజ్యం యొక్క బాధ్యతను వాళ్ళు విస్మరిస్తున్నారు. వాళ్ళు నిజంగానే
మొత్తం సమాజాన్ని వాళ్ళు అనుకున్నట్టు అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఖచ్చితంగా 340, 41, 42 మీద ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీల మీద వేగ్ ఐడియా ఉంది. వాళ్ళ కంప్లీట్ రిజర్వేషన్స్ లేవు, పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు. అది అమలు కూడా కావట్లే, చాలా చోట్ల అమలు కూడా కావట్లే. అంతకాదు, ఎంత పాపులేషన్ ఉందో, ఎంత పర్సెంట్ 27. తిరుమల గారు మీరు ఉత్తర భారతంలో చూసుకోండి, మీరు యూపీ చూసుకోండి, బీహార్ చూసుకోండి, ఇంకొన్ని రాష్ట్రాలు చూసుకోండి, కులాల మధ్య చిచ్చుపెట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టి కేవలం ఓట్లను దండుకోవడం తప్ప భారతీయ జనతా పార్టీకి కుల ప్రయోజనాలు కానీ, కుల గణన కానీ, ఆ సామాజిక వర్గాలు కానీ ఎందుకు న్యాయం చేయలేకపోతుందంటే ఏం చెప్తారు? చెయ్యాలి, తిరుమల గారు మాట్లాడు. న్యాయం చెయ్యాలి అనేటువంటి భావన కంటే రాజకీయంగా ఎలా లబ్ధి పొందాలి అనేటువంటిదే. ఈ డిఫరెన్సెస్ ఏమైతున్నాయో ఉపయోగించుకొని ఒక కులం మీద ఒకళ్ళు, మామూలుగా ఇంతకుముందు కాంగ్రెస్ కూడా అదే చేసింది, అదే పద్ధతిలో ఉన్నారు కాబట్టి, అదే పద్ధతిలో ఉన్నారు. కానీ మనం ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తాం అని చెప్పేసి అనుకోవట్లే. నిజంగానే హిందూ సమాజాన్ని ఐక్యం చేయాలి అనుకుంటే కులాన్ని ముందు పోయేటట్టు చూడాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని చూడటంలే. ముఖ్యంగా ఈ బీసీల్లో అడుక్కు తినేవాళ్ళు, వాళ్ళని మామూలుగా గుర్తించారు కూడా. ఏంటి వాళ్ళ వృత్తి అంటే అడుక్కు తినడం అని. ఈ అడుక్కు తినే వాళ్ళు ఉన్న వాళ్ళని, అది వాళ్ళ ఆత్మాభిమానానికి, మానానికి, తర్వాత ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకం. ఫండమెంటల్ రైట్స్ లో వాళ్ళు అడుక్కొని తినకూడదు, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సో ఇది లేదు. ఖచ్చితంగా నిజంగానే సమాజాన్ని ఉద్ధరించాలి అనుకునేటట్లయితే ఇట్లా పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళ అభివృద్ధి ఏ లెవెల్లో ఆగిపోయింది, వీళ్ళని ప్రత్యేకంగా ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి ప్లాన్స్ వేసుకోవాలి అంటే కుల గణన అనేటువంటిది చాలా అవసరం. రాజ్యాంగం ప్రధానంగా ఒకటి చెప్తుంది. ఎందుకు బీజేపీ కులగణన చేయడానికి వెనుకంజ వేస్తుంటే ఏం చెప్తారండి? ఏమంటారు? కులగణన చేయడానికి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కేంద్రం ఎందుకు వెనుకంజ వేస్తుంది అంటే సహేతుకమైన కారణాలు ఏం చెప్తారు మీరు? కుల గణన చేస్తే వీళ్ళ బ్యాక్వర్డ్నెస్ అనేటువంటిది బయటపడుతుంది. బ్యాక్వర్డ్నెస్ బయటపడిన తర్వాత అది పెద్ద ఉద్యమంగా వస్తుంది. కాబట్టి ఆ ఉద్యమాన్ని తట్టుకోలేము అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి అనుకుంటున్నారు కానీ సిన్సియర్ గా వీళ్ళ సమస్యను సాల్వ్ చేద్దాము అనుకోవట్లే. మనం పోతా ఉంటే రోడ్ల మీద అడుక్కు తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడుక్కు తినే వాళ్ళందరూ వీళ్ళే, బీసీలే. వాళ్ళు ఎందుకు అడుక్కు తింటున్నారు? వాళ్ళు ఎందుకు సెటిల్ చేయాలా? వాళ్ళ వృత్తిలోకి ఎందుకు తీసుకురాలే? చదువులోకి ఎందుకు తీసుకురాలేదు అనేటువంటి విషయాలన్నీ బయటపడతాయని, వ్యత్యాసం ఎంతుంది అనేది బయటపడుతుందని ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగిన మనం రాజ్యాంగం ఎంతవరకు అమలైంది, వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరు డిమాండ్ చేయకనే, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అది చర్చించాలా, చదవాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం గమనించట్లే. ఇంత ఉద్యమం వచ్చినా దాన్ని గుర్తించట్లే, దాన్ని పట్టించుకోవట్లే. వెంటనే ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ని రివ్యూ చేయాల. ఎంతవరకు 340 ఆర్టికల్ అమలైంది. నేను మళ్ళీ దగ్గరకు వస్తాను, చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. తిరుమల గారు మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. కుల గణన చేపట్టాలని, అదేవిధంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానించి కేంద్రానికి పార్లమెంట్ సాక్షిగా కోటాపై కొట్లాట కొనసాగుతుంది. ఈ అంశంపై డిబేట్ కొనసాగుతుంది. ఈ డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు తాడూరు శ్రీనివాస్ గారు, సీతారాం నాయక్ గారు, వంగపల్లి శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ తిరుమల గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. నేను ముందుగా ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇవాళ లోక్సభలో, రాజ్యసభలో ఎంపీలు వాకౌట్ చేశారు, వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టేదాకా పోరాటం ఆగదని పెద్ద ఎత్తున పెద్దపెట్టున నిరసన చేపడుతున్నారు. ఎందుకు ఎస్సీ వర్గీకరణ విషయంలో 8 ఏళ్లుగా కేంద్రం దగా చేస్తుంది? 100 రోజుల్లో వర్గీకరణ పూర్తి చేస్తామన్న హామీలు ఎడ్డిపోయినాయి అంటే ఏం చెప్తారు వంగపల్లి గారు? వంగపల్లి శ్రీనివాసరావు, అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం ఒక తీర్మానం చేసి పంపింది ఎస్సీ వర్గీకరణ చేయాలని. కేంద్రం కూడా 100 రోజుల్లో ఆ ఫైల్ కంప్లీట్ చేస్తామన్నది. ఎందుకు కేంద్రం చేయలేకపోయింది? ఎందుకు దగా చేస్తుంది కేంద్రం అంటే ఏం చెప్తారు? మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అనేది అందరికి తెలిసిన విషయం. అట్లాంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 100 రోజులలో వర్గీకరణ చేస్తామని సుష్మా స్వరాజ్ గారు మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే, నేను మీ చిన్న తల్లిని అని మా ధర్నాలో వచ్చి పాల్గొని, మేము అధికారంలో రాగానే మేము ఖచ్చితంగా 100 రోజులలో వర్గీకరణ చేస్తామని మా ధర్నాలు వచ్చి పాల్గొనడం జరిగింది. వర్గీకరణ చేయకపోను
మా దళితులపై దాడులు చేసిన చరిత్ర దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ మొత్తం దేశవ్యాప్తంగా దాడులు చేస్తుంది. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వర్గీకరణ విషయంలో వాళ్ళు స్పష్టంగా క్లారిటీ. తెలంగాణ మాదిగలు ఇంత దగా పడుతున్నా కూడా ఎందుకు అధికారంలో ఉండి కేంద్రం చేతిలో ఉండి వర్గీకరణ చేయలేకపోతుంది? అధికారం నుండి చేయలేకపోవడం దళిత వ్యతిరేకంగా స్పష్టంగా అవపడుతుంది. ఇక్కడైతే వర్గీకరణ చేస్తే ఏడ కేసీఆర్కు దక్కుతుందనే ఉంది. ఎందుకంటే మొట్టమొదటి తెలంగాణ ఏర్పడిన తర్వాత వర్గీకరణ విషయం చెప్పినప్పుడు 1994లో ఉద్యమం స్టార్ట్ అయింది. 97లో వర్గీకరణ స్టార్ట్ అయ్యి 3 నెలలు జరిగింది ఆర్డినెన్స్ ద్వారా. తర్వాత అది కొట్టుడు పోయిన తర్వాత 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004 వరకు కూడా వర్గీకరణ జరిగింది. ఈ 4 తర్వాత మళ్ళీ ఇది ఏదైతే 16/4 ఆర్టికల్ ప్రకారము ఈ రిజర్వేషన్ కల్పించుకొని రాష్ట్రపతి ఆమోదం ద్వారా ఆర్డినెన్స్ ద్వారా ఏదైతే జరిగిందో అది జరిగింది. అయితే 2004లో ఎందుకు కొట్టుడు పోయిందంటే ఏదైతే వర్గీకరణ చేసినప్పుడు 341 ఆర్టికల్ ప్రకారము ఈ వర్గీకరణ విషయాన్ని చట్టం అది అసెంబ్లీలో కాదు పార్లమెంట్లో చట్టం చేయాలని దాని మీద కొట్టుడు వేసిన జరిగింది. కొట్టుడు వేసిన తర్వాత వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అది 2014లో. 14 ముందు ఉషా మేరా కమిషన్, 2005లో ఉషా మేరా కమిషన్ స్టార్ట్ అయింది. ఆ ఉషా మేరా కమిషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఉందో ఏ స్టేట్కు ఆ స్టేట్కు ఈ ఉషా మేరా కమిషన్ మాదిగలు మేము ఫైట్ చేస్తున్నాం. అప్పుడు మాలలు దేశవ్యాప్తంగా ఈ కమిషన్ అమలు చేయాలని మాలలు ఫైట్ చేస్తారు. అప్పుడు మేము ఎంఆర్పిఎస్గా మొత్తం మాతో పాటు కృష్ణమాదేవి కూడా అప్పుడు మేమందరం కృష్ణమాదేవి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇది రాష్ట్రానికే పరిమితం కావాలి, ఇది మొత్తం దేశవ్యాప్తం అంటే ఇక్కడ ఉన్న బీసీలు కొంత వేరే స్టేట్లలో ఎస్సీలు అవుతారు కాబట్టి ఇది రాష్ట్రానికే పరిమితం కావాలని మేము ఫైట్ చేసే టైంలో ఇప్పుడు కేసీఆర్ మా రాష్ట్రాలకు అధికారం లేనప్పుడు ఇప్పుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసెంబ్లీలో తొలి తీర్మానం ఇది. మాదిగలు దగా పడుతున్నారు, ఇక్కడ తెలంగాణ మాదిగలు ఎక్కువగా ఉన్నారు, వర్గీకరణ జరిగితే లాభం జరుగుతుంది, మాదిగలకు మాదిగ ఉపకులాలకు కొంత న్యాయం జరుగుతుందన్న ఒక మంచి ఆలోచనప్పుడే బీజేపీ పార్టీ మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళని ఏజెంట్గా పెట్టుకొని చూడండి. ఇప్పుడు నేను అదే మీకు స్పష్టంగా చెప్తున్నా. 2005లో ఉషా మేరా కమిషన్ వేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వేయాలని ఉషా మేరా కమిషన్ మీద మేము కొట్లాడినాం. అప్పుడు మాలలు దేశవ్యాప్తంగా ఫైట్ చేసినారు, దేశవ్యాప్తంగా ఈ ఉషా మేరా కమిషన్ దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానంలో చేసిన ఘనత కేసీఆర్కు ఉంది. మొట్టమొదటి ఎందుకంటే గతంలో అసెంబ్లీ తీర్మానం చేయాలంటే అసెంబ్లీ ఎక్కడం జరిగింది. నేను కూడా అసెంబ్లీ ఎక్కినాం, ధర్నాలు చేయడం, బస్సులు చాలా ఉద్యమాలు చేసి అంటే ధైర్యం అంటే మొట్టమొదటి ఎప్పుడు కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి, టీడీ ప్రభుత్వం చూడండి, అసెంబ్లీ తీర్మానాలు చేయలే. ఎప్పుడైతే ఉదయం చేసి హైదరాబాద్ దిగ్బంధించినప్పుడు, బస్సులు తలగబెట్టినప్పుడు, మొత్తం రోడ్లపై 5-6 రోజులు నిరాదీక్ష చేసినప్పుడు, మొత్తం ఎక్కడికక్కడ దిగ్బంధం చేసిన తర్వాతనే అసెంబ్లీ తీర్మానం జరిగింది. కానీ కేసీఆర్ ఒక ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో బాధ ఏంది, కష్ట సుఖాలు, తెలంగాణ కోసం ప్రజలు ఎంత బాధపడ్డారో వీళ్ళు వర్గీకరణ విషయంలో కూడా అంతే బాధపడడం జరిగింది. కేసీఆర్ అధికారంలో రానప్పుడు కూడా మేము మొట్టమొదటి ఇదే తెలంగాణ ఆఫీస్కి వచ్చినప్పుడు కింద కూర్చున్నప్పుడు మొట్టమొదటి నేను మీ మాదిల పక్షాన అన్నప్పుడు మాతో పాటు అప్పుడు కృష్ణ చాలా మంది ఉన్నారు. అంటే రాష్ట్రం రాగానే మొట్టమొదటి తీర్మానం రాజ్యధార చదివించిన ఘనత ఇలా కేసీఆర్కు ఉంది. అంటే మాదిగల వైపు కేసీఆర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థ అంటేనే మాదిగ రిజర్వేషన్ అంటేనే రిజర్వేషన్ల కోసమే ఎంఆర్పిఎస్ ఏర్పడిన సంస్థగా మనకు క్లారిటీ ఉంది. అంటే ఆనాడు వర్గీకరణ కోసము క్లారిటీ ఉన్నప్పుడు ఈ రోజు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు మళ్ళీ దేశవ్యాప్తంగా వర్గీకరణ. కేసీఆర్ ఇక్కడ ఏమంటుండు, ఇది రాష్ట్రాలకు పరిమితం, మాది అధికారం ఇవ్వండి, మేము వర్గీకరణ చేస్తాను. ఇక్కడ కేసీఆర్ బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ చేయకుండా మందకృష్ణ తోటి దగ్గరుండి ఇప్పుడు కిషన్ రెడ్డి మందకృష్ణ చాలా దోస్తులు, అది వ్యాపార దోస్తులా లేకపోతే ఉద్యమం స్నేహం దోస్తా, అది క్లారిటీ కూడా ఇవ్వకపోతే ప్రజలకు చెప్పకపోతే ఇబ్బంది అయితే. ఒక్కసారి నేను కులగణన బీసీ కులగణపై కూడా టీఆర్ఎస్ ఎంపీలు పెద్ద పెట్టిన ఆందోళన చేస్తున్నారు. కుల గణన ఎందుకు చేపట్టడం లేదు, కుల గణన చేస్తే బీజేపీకి జరిగే నష్టం ఏంటి, ఒరిగే నష్టం ఏంటి అన్న అంశాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై మాట్లాడేందుకు డాక్టర్ తిరుమల గారు, ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెసర్ గారు జూమ్లో ఉన్నారు. తిరుమల గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే. 1931 నుంచి కుల గణన జరగడం లేదు, ఎందుకు భారతీయ జనతా పార్టీ కుల గణన విషయంలో బీసీల విషయంలో మొండిచేయి చూపిస్తున్నట్టు ఏం చెప్తారు? వాళ్ళకి వాస్తవంగా మన దేశంలో ఉన్న కులాల మీద సరైనటువంటి అంచనా లేదు. వాళ్ళంతా ఏమనుకుంటారు, అంతా హిందువులే అనుకుంటారు. కానీ మనం కులాలుగా విడిపోయి ఉన్నటువంటి వాళ్ళం ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీలు అంటే 50% పాపులేషన్. ఆర్టికల్ 340 ఒకవేళ స్టేట్ వైజ్ గా చూసినా
ఆర్టికల్ 340లో ఇన్నాళ్ల బట్టి బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేటువంటివి కూడా స్టేట్ చూడాలి. 70 సంవత్సరాలు అయింది కాబట్టి 7 డికేడ్స్ నుంచి వస్తున్నాం, రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు 7 డికేడ్స్ లో ఎంత అభివృద్ధి చెందారు, ఎంత పర్సెంట్ అభివృద్ధి చెందారు, వీళ్లకున్న మిగతా వాళ్ళకి ఇంకా ఎంత వ్యత్యాసం ఉంది అని చూడాల్సిన బాధ్యత రాజ్యానికి ఉంది. ఆ రాజ్యం యొక్క బాధ్యతను వాళ్ళు విస్మరిస్తున్నారు. వాళ్ళు నిజంగానే మొత్తం సమాజాన్ని వాళ్ళు అనుకున్నట్టు అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఖచ్చితంగా 340, 41, 42 మీద ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీల మీద వేగ్ ఐడియా ఉంది. వాళ్ళ కంప్లీట్ రిజర్వేషన్స్ లేవు, పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు. అది అమలు కూడా కావట్లే, చాలా చోట్ల అమలు కూడా కావట్లే. అంతకాదు ఎంత పాపులేషన్ ఉందో, ఎంత పర్సెంట్ 27. తిరుమల గారు మీరు ఉత్తర భారతంలో చూసుకోండి, మీరు యూపీ చూసుకోండి, బీహార్ చూసుకోండి, ఇంకొన్ని రాష్ట్రాలు చూసుకోండి, కులాల మధ్య చిచ్చుపెట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టి కేవలం ఓట్లను దండుకోవడం తప్ప భారతీయ జనతా పార్టీకి కుల ప్రయోజనాలు కానీ, కుల గణన కానీ, ఆ సామాజిక వర్గాలు కానీ ఎందుకు న్యాయం చేయలేకపోతుందంటే ఏం చెప్తారు? చెయ్యాలి తిరుమల గారు మాట్లాడు. న్యాయం చెయ్యాలి అనేటువంటి భావన కంటే రాజకీయంగా ఎలా లబ్ధి పొందాలి అనేటువంటిదే. ఈ డిఫరెన్సెస్ ఏమైతున్నాయో ఉపయోగించుకొని ఒక కులం మీద ఒకళ్ళు, మామూలుగా ఇంతకుముందు కాంగ్రెస్ కూడా అదే చేసింది, అదే పద్ధతిలో ఉన్నారు కాబట్టి, అదే పద్ధతిలో ఉన్నారు కానీ మనం ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తాం అని చెప్పేసి అనుకోవట్లే. నిజంగానే హిందూ సమాజాన్ని ఐక్యం చేయాలి అనుకుంటే కులాన్ని ముందు పోయేటట్టు చూడాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని చూడటంలే. ముఖ్యంగా ఈ బీసీల్లో అడుక్కు తినేవాళ్ళు వాళ్ళ మామూలుగా గుర్తించారు కూడా. ఏంటి వాళ్ళ వృత్తి అంటే అడుక్కు తినడం అని. ఈ అడుక్కు తినే వాళ్ళు ఉన్న వాళ్ళని అది వాళ్ళ ఆత్మాభిమానానికి, మానానికి, తర్వాత ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకం. ఫండమెంటల్ రైట్స్ లో వాళ్ళు అడుక్కొని తినకూడదు, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాల. సో ఇది లేదు. ఖచ్చితంగా నిజంగానే సమాజాన్ని ఉద్ధరించాలి అనుకునేటట్లయితే ఇట్లా పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళ అభివృద్ధి ఏ లెవెల్లో ఆగిపోయింది, వీళ్ళని ప్రత్యేకంగా ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి ప్లాన్స్ వేసుకోవాలి అంటే కుల గణన అనేటువంటిది చాలా అవసరం. రాజ్యాంగం ప్రధానంగా ఒకటి చెప్తుంది. ఎందుకు బీజేపీ కులగణన చేయడానికి వెనకంజ వేస్తుంటే ఏం చెప్తారండి? ఏమంటారు? కులగణన చేయడానికి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కేంద్రం ఎందుకు వెనకంజ వేస్తుంది అంటే సహేతుకమైన కారణాలు ఏం చెప్తారు మీరు? కుల గణన చేస్తే వీళ్ళ బ్యాక్వర్డ్నెస్ అనేటువంటిది బయటపడుతుంది. బ్యాక్వర్డ్నెస్ బయటపడ్డ తర్వాత అది పెద్ద ఉద్యమంగా వస్తుంది. కాబట్టి ఆ ఉద్యమాన్ని తట్టుకోలేము అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ సిన్సియర్ గా వీళ్ళ సమస్యను సాల్వ్ చేద్దాము అనుకోవట్లే. మనం పోతా ఉంటే రోడ్ల మీద అడుక్కు తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడుక్కు తినే వాళ్ళందరూ వీళ్ళే, బీసీలే. వాళ్ళు ఎందుకు అడుక్కు తింటున్నారు, వాళ్ళు ఎందుకు సెటిల్ చేయాలా, వాళ్ళ వృత్తిలోకి ఎందుకు తీసుకురాలే, చదువులోకి ఎందుకు తీసుకురాలేదు అనేటువంటి విషయాలన్నీ బయటపడతాయని, వ్యత్యాసం ఎంతుంది అనేది బయటపడుతుందని ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగిన మనం రాజ్యాంగం ఎంతవరకు అమలైంది, వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరు డిమాండ్ చేయకనే, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అది చర్చించాలా, చదవాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం గమనించట్లే. ఇంత ఉద్యమం వచ్చినా దాన్ని గుర్తించట్లే, దాన్ని పట్టించుకోవట్లే. వెంటనే ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ని రివ్యూ చేయాల. ఎంతవరకు 340 ఆర్టికల్ అమలైంది. నేను మళ్ళీ మీదకి వస్తాను, చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. తిరుమల గారు మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. కుల గణన చేపట్టాలని, అదేవిధంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానించి కేంద్రానికి పంపింది. కేసీఆర్ కూడా ఇదే అంశంపై పెద్దపట్టున డిమాండ్ చేస్తున్నారు. దేశమంతా ఒక్కటి కావాలి, కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని ప్రతి రాష్ట్రాలకి ప్రతి అంశాలపై స్పష్టం చేపై బీజేపీ కుట్రల నీతిని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా మాదిగ రిజర్వేషన్లపై దగా చేస్తుంది. ఇక ఎస్టీ రిజర్వేషన్లు అసెంబ్లీ సాక్షిగా తీర్మానాన్ని పంపితే ఆ తీర్మాన ప్రతే మా దగ్గర లేదు, అసలు తెలంగాణ అసెంబ్లీ రిజర్వేషన్ దానికి సంబంధించిన తీర్మానం కాపీ పంపలేదని అబద్ధాలాడింది పార్లమెంట్ సాక్షిగా. సీతారామయ్య గారు ఏం చెప్తారు? ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో కూడా ఎందుకు కేంద్రం దగా చేస్తుంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళ సిద్ధాంతమే ఈ దేశంలో రిజర్వేషన్ ఎత్తివేయాలి మా సాధారణంగా అనేది పద్ధతి. అందులో
దాంట్లోనే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మీద దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. రిజర్వేషన్ ఉండొద్దనే కదా ఈ దేశంలో 37 ప్రభుత్వ రంగ సంస్థలను తీసేసి చాప కింద నీళ్ళ రిజర్వేషన్ను తోసేస్తున్నారు. కొన్నిసారి పార్లమెంట్లో ఉన్నప్పుడు అట్రాసిటీ మీద మాట్లాడితే 27 మంది చనిపోయి అల్లకల్లోలమైంది దేశం అంతా. కనుక వాళ్ళు డైరెక్ట్గా రిజర్వేషన్ తీసేస్తున్నామని చెప్పరు, కానీ వాళ్ళ పాలసీ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఈ దేశంలో రిజర్వేషన్ ఉండకూడదు. ఆ పాలసీ ఉన్నటువంటి వాడు ఇవన్నీ అబద్ధాలు ఆడకపోతే మనకేం చెప్తారు? వీళ్ళు ఇచ్చింది కాదు కదా. సరే, ఒకటి నీకు రిజర్వేషన్ ఇష్టం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఓసీ జనాభా 7%, ఈబీసీ 10 ఎట్లు ఇచ్చినావు? ఏ రూల్ ప్రకారంగా ఇచ్చినావు చెప్పరాదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి హక్కు అది. దీన్ని మీకు కొట్లాడవలసిన అవసరం లేదు, అడగవలసిన అవసరం లేదు. ఇనాడిక్వేట్ అని ఉంది. ఎక్కడ జనాభా ప్రతిదిన రిజర్వేషన్ ఇవ్వని కాదండి. ఎస్సీ రిజర్వేషన్లపై తీర్మానం పోతుంది, ఎస్టీ రిజర్వేషన్లపై తీర్మానం పోతుంది. అవి సోయి ఉండాలి. మరి ఆ మంత్రికి సోయి ఉండాలి కదా. ఆ బిల్లు మోసుకొని మా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే బిల్లు మోసుకొని అప్పుడు మేము పెట్టుకొని తిరిగి దాన్ని తెచ్చుడే కాడు. ఇప్పుడు 2 రకాల అబద్ధాలు ఆడుతున్నారండి. అది ఒకటి ఎవరైనా క్లారిటీ అయిండాలి. మా వాళ్ళకి కూడా డౌట్ ఉంది చాలా మందికి. ఒకటేంది బిల్లు పంపించినని, బిల్లు పంపించడానికి మేమే సాక్ష్యం. ఆ బిల్లు పంపించినామన్న దానికి ఇక్కడికి 2-3 సార్లు చూపెట్టినాయి. నాకే సిగ్గు అనిపిస్తుంది. ఇదో తెలంగాణ రాజపత్రం. ఈ రాజపత్రంలో ఉండేటువంటి దాన్ని సదారావు గారు అప్పుడు మనకు సెక్రటరీగా ఉండే, అసెంబ్లీ సెక్రటరీ, వారు ఎప్పుడు పంపించింది? ఇది 29/5/2015 నాడు వచ్చింది. మరి రాలేదంటే ఎవరు సిగ్గుపడాలి కదా. మరి ఎవడు ఈ బిల్లు పట్టుకొని పోయింది? మేము సజీవ సాక్షులం. వాళ్ళు కాదంటే ఎందుకు తెలంగాణ గిరిజనులు అంటే ఎందుకు వివక్ష అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మన తండాలు మన రాజ్యం కొనసాగుతుంది. తెలంగాణ గ్రామ పంచాయతీలు అయినా ఇక్కడ తెలంగాణ గిరిజనులనే కాదు, ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలను తుంగలో దొక్కాలి. అసలు ఎస్సీ ఎస్టీ పదమే వద్దు వాళ్లకు. అది వింటేనే వాళ్ళ దగ్గర ఒక రకమైనట్టు విరక్తి ఉంటుంది. కేసీఆర్ గారిని కిషన్ రెడ్డి గారు ఊరికే అంటున్నారు కదా సార్ మీరు చేసుకోవచ్చు అని. కిషన్ రెడ్డి గారు మీ దేశానికి ఒక మంత్రి కదా, ఎందుకు 11% ఉండవలసినటువంటి ఎస్టీల పాపులేషన్ ఈరోజు యాజ్ ఆన్ టుడే ఎందుకు 7.5 ఉంటుంది? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు? అదే ఎస్సీలది 18 ఉంది దేశంలో, 15% ఉంది కదా. అరే సిగ్గుపడాలి భయ్. మీరు ఎందుకు ఎవరిని మోసం చేయదలుచుకున్నారు ఈ దేశంలో? ముఖ్యమంత్రి గారు ఉట్టికి అడిగిందా? కానీ నేను అడుగుతున్నా కదా, నేనే చెప్తున్నా కదా, ఇది కాగితం పంపినావు రాలేదన్నావు, ఇది రాలేదన్నావు. దాని తర్వాత వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు ఇంకొక డౌట్ క్లియర్ చేస్తాను. బిల్లే తప్పు ఉన్నది అంటాడు. బిల్లుల్నే 3 కలిపి పెట్టిరంట. బిల్లు రాలేదని ఒకసారి అంటారు, ఓసారి అంటారు. బిల్లులో 3 కలిపి పెట్టి అంటారు. ఆ బిల్లులే వాళ్ళే పంపినటువంటి కాగితం ఏంటంటే ఇది పట్టుకొని తిరుగుతున్నాము. ఈ కాగితం ఎవరు ఇచ్చారు? ఆయన ఇచ్చిందా మేము ఇచ్చినావా? దీంట్లో క్లియర్గా ఏమిస్తాడు? 9.08% తగ్గవద్దని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇచ్చింది. కానీ ఆ కాగితాన్ని నేను డౌట్ అవుతుంది. కిషన్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్, కిషన్ రెడ్డి గారు మీ ఈ తెలంగాణ బిడ్డ, మీ గిరిజనులు ఇక్కడ కూడా మీకు ఓటేస్తేనే మీరు అక్కడికి వెళ్ళినారు. మీరు ఏమంటున్నారు? ఈ రాష్ట్రాలు రిజర్వేషన్ పెంచుకోవచ్చు. అరే నువ్వు మంత్రివి, అందరు మాట్లాడు. కాగితం ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా రేపు మా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయకపోతే, కానీ సిగ్గు లేకుండా మాట్లాడవద్దు కదా. ఇవ్వు అంటున్నా నేను. ఎందుకు మాట్లాడతారు అట్లా? ఎందుకంటే మేము కొట్టుకొని చావాలా? తాడూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? మీరు ఎంబీసీ నేతగా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ చూడబో, ఎస్సీ వర్గీకరణ ఇలా, ఎస్టీ రిజర్వేషన్ ఫైల్ అలా. ఇవాళ దేశ సంపదలకు ప్రధాన సృష్టి బీసీలు. కుమ్మరి రకరకాల రాష్ట్రాల్లో రకరకాల వృత్తులే అవే సంపద. ఆ బీసీలను కూడా చిన్నచూపు చూడడం, బీసీల కులగణన చేయకపోవడం ఎంత వివక్ష అండి? డెఫినెట్గా మీరు అన్నటువంటి లీడ్లోనే ఉంది. ఈరోజు ఈ దేశానికి సమాజానికి సర్వీస్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే ఈ నిజంగా కూడా ఆనాటి చాకల్ వాళ్ళు మంగల్ వాళ్ళు ఉంటేనే ఈ పాపులేషన్ ఈరోజు ఇంత పెరిగింది. అంటే ఆ రోజుల్లో డాక్టర్లు గైనకాలజిస్టులు లేరు. మంగల్ వాళ్ళు కాన్పులు చేస్తేనే, చాకల్ వాళ్ళు బట్టలు ఉతికిస్తేనే ఏ రోగాలు రాకుండా సహీ సలామత్ బతికి బట్టగట్టినాం. ప్రోడక్ట్స్ కమ్మరి వాళ్ళు పెంకలు ఇచ్చిన, కుమ్మరి వాడు కుండలు ఇచ్చిన, ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్. ఆ తర్వాత వడ్ల వాళ్ళు నాగలు ఇచ్చిన, ఇంకోటి ఇచ్చిన. ఇది మీరు అన్నది వాస్తవం. అసలు కేసీఆర్ గారు మా మీటింగ్లలో ఎంత దాకా ఆలోచిస్తారంటే కూరగాయలు అమ్మినా 3 మీటర్ల హైట్ మీద ఉండాలి, బట్టలు ఎండేస్తే 3 మీటర్ల హైట్ మీద ఎండేయాలి. అసలు చాకల్ వాళ్ళు మన గురించి
నాయి బ్రాహ్మణులు ఎవరికి సేవ చేస్తూ ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తారు, అది మన అవసరం. మన బట్టలు ఉతికించుకోవడం అంటే అది మన అవసరం, వాళ్ళ వృత్తి గురించి కాదు అని చెప్పి ఒక గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే వారి మదిలో నుంచే ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పుట్టింది. అది కూడా బెగ్గర్ కమ్యూనిటీ, ఇంతకుముందు వారు అన్నట్టు డినోటిఫైడ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఇవాళ అనేక ఎంబీసీ కులాలు కావచ్చు, ఇప్పటి వరకు ఇంకా సార్ గొప్పగా మాట్లాడతారు. నాన్ రిప్రజెంటేటివ్ కమ్యూనిటీస్ ఇన్ లెజిస్లేచర్ కానీ పార్లమెంట్ లో కానీ ఎక్కడ వారి రిప్రజెంటేషన్ లేదు, వారు గొంతినిపించుకునే అవకాశం లేదు. ఈ కమ్యూనిటీస్ ని కదా మనం డెవలప్ చేయాల్సిందని వారు మాట్లాడుతూ ఉంటారు. కొత్తగా ఉన్న రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఇంత విశాల దృక్పథం ఉంది, ఇంత విశాలమైన ఆలోచన ఉంది. ఎందుకు దేశాన్ని భారతీయ జనతా పార్టీ నేను బీసీ ప్రధానిగా అని చెప్పుకునే మోడీ ఎందుకు బీసీల పట్ల యాక్చువల్ గా భారతదేశంలో ఇవాళ దిక్సూచి తెలంగాణ ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే సమగ్ర సర్వే చేసి మనం స్కీములు చేయాలన్నా, ఇవాళ కులాల వారీగా ఎవరైతే వృత్తులను ఇంకా ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళని మెకనైజేషన్ చేయాలన్నా, వారికి ఆర్థిక తోడ్పాటు కనిపించాలన్నా అసలు ఎంత పాపులేషన్ ఉందని తెలిస్తే కదా. ఎంత షేమ్ అంటే భారతదేశంలో 1931లో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఏదైతే కులగణన ఉందో దాన్ని ఈ రోజు వరకు వాడుకుంటా ఉన్నాం. అది కూడా 1931లో ఎట్లా చేశారు, అప్పటికి సంస్థానాలు ఇంకా విలీనం కాలేదు భారతదేశంలో. అంటే కొన్ని రాష్ట్రాలు తీసేసినటువంటి లెక్కల్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ దేశం ఉద్ధరిస్తా ఉన్నారు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం. సో దీంట్లో రెండే అండి, కాంగ్రెస్ గానీ టీడీపీ గానీ. ఆ రోజు 2010లో 1931 అసలు ఇన్నేళ్లు కాంగ్రెస్ పరిపాలించింది, బీజేపీ మళ్ళీ ఇంకా ఎంత నాటకాలు చేస్తారంటే ఆ రోజు బీజేపీ అడిగింది 2010లో కాంగ్రెస్ వాళ్ళు తూతుంబాలుగా ఏదో కులగణన చేసి దాన్ని ఇప్పటి వరకు రిపోర్టే బయట పెట్టలేదు వారి పరిపాలనలో. తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు కొట్లాడిన వాళ్ళే. ఈ రోజు కులగణన చేయమంటే అసలు వారి పట్టనే పట్టదు. ఇది అసలు కులాల యొక్క లెక్క తెలియడం బీజేపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? బీజేపీ కులాల లెక్క అంటే వారు ఒక ఏకీకరణ, ఒక మత పిచ్చిలే, ఒక మతంలో ఏకీకరణలో ఈ కులాల యొక్క రావద్దు ప్రసక్తి, ఆ యూనిటీ కింద ఆ మతం పేరుతో మనం ఓట్లను పబ్బం గడుపుకోవాలి. రెండోది ఏంటంటే మీరు ఇంకొకటి ఆర్టికల్ 340 క్లియర్లీ ఏం చెప్తుందంటే, ఇంతకుముందు తిరుమల గారు చెప్పినట్టు ఈ బీసీల యొక్క స్థితిగతులను మార్చాలంటే ఆర్టికల్ 340 ప్రకారము బీసీల యొక్క స్థితిగతుల మీద నేషనల్ కమిషన్ వేయాలన్నారు. సరే మొన్న వేసిరు, అడగంగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొన్న వేసిరు, చట్టబద్ధత కల్పించారు. మరి అది ఏం చేస్తుంది ఇలా బీసీ కమిషన్? రోహిణి కమిషన్ రిపోర్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అసలు ఇంకా ఎస్సీ ఎస్టీ కంటే దుర్భరమైన జీవితాల్లో ఇంకా బీసీ కమ్యూనిటీస్ లో చాలా ఉన్నాయి. కమ్యూనిటీస్ లో ఇవాళ మొండివాడు ఉన్నది, ఇవాళ పూసలోళ్ళు ఉన్నారు, ఇవాళ అనేక కులాలు ఉన్నాయి. చాలా ఎంత గంగిరెద్దుల వాళ్ళు ఉన్నారు, దొమ్మరి కులం ఉంది, ఇవాళ బుడుబుక్కల వారు ఉన్నారు. అసలు ఇలాంటి కులాలు అయితే చాలా జీవితాలు అసలు ఉడకబెట్టని బువ్వ తింటున్నారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ రోజు పచ్చి మాంసం తింటా ఉన్నారు, ఎలకలు పట్టుకొని తింటా ఉన్నారు, ఆ గుడారాలు వేసుకొని వాళ్ళకు ఒక ఆధార్ కార్డు. అసలు ఒక తెలంగాణ, ఒక తమిళనాడు ఎంబీసీలు కూడా ఉన్నారు ఈ దేశంలో అని గుర్తించేదాకా కూడా కేంద్రం వారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? కేసీఆర్ గారు ఆలోచనలు కనీసం తీసుకుంటే ఈ రోజు మనం చట్టసభలో మనం 8 అక్టోబర్ నాడు మనం చేసి పంపించినాం 2021లో బీసీ కులగణన చేయాలి చట్టసభలో, మరి వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ 54% ఇవ్వాలని చెప్పి మనం పంపినాం. దాన్ని ఇప్పటివరకు అతిగతి లేదు. అదిగో ఎస్సీ ఎస్టీ లాగానే మాకు కాపీ రాలేదంటారు, దాన్ని ఇంకా చెయ్యరు. అసలు ఏ రకంగా అసలు ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నా అంటే, అసలు భారతదేశంలో ఈ కులాలు ఉన్నాయని కానీ ఇవాళ ఒక 6-7 వేల కులాలు ఇవాళ బీసీలో ఉంటే 2500 కులాలు ఇవాళ రిప్రజెంటేషన్ లేకుండా ఉన్నారు. సో ఇటువంటి కులాల గురించి వారు మాట్లాడిన మాటలు. అందుకే కులాల పట్ల అనగానే వర్గాల పట్ల కేంద్రం ఒకటి ఈ రోజు 32 కాలాలతో జనాభా యొక్క గణన చేస్తా ఉన్నారు. 32 కాలాలలో ఒక్క కాలం బీసీలకు పెడితే సరిపోతుంది కదా. ఏం ఖర్చు అవుతుంది అసలు? ఒక కాలం పెంచితే సార్ 2 లైన్లు పెంచితే సరిపోతుంది. అందుకనే ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఇక్కడ పంపించినటువంటి బిల్లును వెంటనే కులగణన కానీ చట్ట సభలలో రిజర్వేషన్ కానీ దీన్ని తేకపోతే మాత్రం పెద్ద ఎత్తున రేపు ఎస్సీ ఎస్టీ బీసీలపై వారి హక్కులపై కేసీఆర్ గారు గలం విప్పారు. ఈ చర్చ దేశవ్యాప్తంగా జరగాలి, దేశవ్యాప్తంగా మరో ఉద్యమం దారి తీయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ గారు ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగా బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలను కూడా పార్లమెంటు సాక్షిగా ఎస్సీ వర్గీకరణపై టీఆర్ఎస్ ఎంపీలు తమ అదనే శైలిలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎందుకు వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు మౌనం పాటిస్తున్నారనేది చర్చ. వంగపల్లి గారు, ఎందుకు కాంగ్రెస్, ఎందుకు బీజేపీ నేతలు వర్గీకరణ విషయంలో నోరు మెదపడాలంటే ఏం చెప్తారు? వర్గీకరణ విషయంలో మమ్మల్ని గత ప్రభుత్వాలు మోసం చేసినట్టు మా కళ్ళ ముంగట స్పష్టంగా కనబడ్డది. కాంగ్రెస్ 2004లో 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగితే 2004లో
రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే వర్గీకరణ కొట్టువేయడం జరిగింది. కొట్టువేసినాక అప్పటి నుంచి మేము ఫైట్ చేసినాం, ఉషా మేర కమిషన్ తోటి ఫైట్ చేసినాం, కమిషన్ వేయించినాం, కొట్లాడి ధర్నాలు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వాలైనా మీరు చూడండి, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కాబట్టి ఒక అసెంబ్లీ తీర్మానం జరగాలంటే అసెంబ్లీ ఎక్కడం కానీ, రోడ్లపై వచ్చి ధర్నాలు చేయడం కానీ, ఒక్కసారి అది 2-3 సంవత్సరాల తర్వాత చేస్తే హైదరాబాద్ మొత్తం దిగ్బంధించినప్పుడే వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర గత ప్రభుత్వాలు. అదే కేసీఆర్ గారు డిఫరెంట్. మాకు దీనికి ఏంటంటే వీళ్ళు వర్గీకరణ చేస్తలేరని లాస్ట్కి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫైట్ చేసి గాంధీ భవన్లో ముట్టడిస్తే సురేందర్, దామోదర్, మహేష్ మొదలు 3 చనిపోవడం జరిగింది. చనిపోయిన ఎమ్మటే ఎలక్షన్లు వస్తప్పుడు మేము ఎంఆర్పిఎస్ పరంగా మొత్తం స్వాస్థంగా మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని మేము ప్రమాణాలు చేసిన విషయం వాళ్ళ మీద. అది వాస్తవం. ఇప్పుడున్న కృష్ణ ఎవరైనా చెప్పవలసిందే, అది ఎంఆర్పిఎస్ పతి కార్యక్రమం. అంటే మాకు ఆ పార్టీ స్వాస్థంగా కాంగ్రెస్ ప్రభుత్వము మా మాదిగలను పొట్టను పెట్టుకుంది అనేది మాకు కళ్ళెదుట జరిగింది గాంధీ భవన్ లో. మహేష్ చరిత్ర వాస్తవం. అట్లాంటప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మాకు దూరం ఉన్నట్టే. ఇదే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం 2014 తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో ఒక రక్త బొట్టు మా కార్యకర్త నుంచి రాలే, ధర్నాలు జరగలేదు, డిమాండ్ కూడా రాలేదు. ఒక ఉద్యమకారుడు కాబట్టి ఉద్యమ నేపథ్యం ఏందో తెలిసింది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చూసిండు, ఆ పరిస్థితి ఏందో తెలుసు కాబట్టి మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానంలో అప్పుడు మా డిప్యూటీ సీఎం రాజా అన్న ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టడం బోను మీరు చూడండి, ఎప్పుడైనా ఏ పార్టీ అయినా కాంగ్రెస్లో వర్గీకరణ గురించి మా మాదిగలు మాట్లాడినంటే ఎవరైనా సర్వేసత్యనారాయణ, దామోదర్ నరసింహ అవచ్చు, ఎమ్మటే మళ్ళీ అక్కడి నుంచి పనబాక లక్ష్మి ఎవరో మళ్ళీ ఒకళ్ళు కాంగ్రెస్ నుంచి మాట్లాడితే అదే సామాజిక వర్గం మాల సామాజిక నుంచి మళ్ళీ వ్యతిరేకించేది. టీఆర్ఎస్ పార్టీ అది లేదు. లేదంటే ఒకసారి అసెంబ్లీ తీర్మానం చేసిందంటే ఒక మాల వ్యక్తి కూడా తెలంగాణ ఎంపీలు ఒక సైడు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు అన్న, ఎక్కడ కావచ్చు ఆంధ్ర కాకుండా తెలంగాణ కాకుండా తెలంగాణలో కొంతమంది మాది చాలా మంది ప్రభుత్వ భారత్ చాలా మంది మాట్లాడారు. అంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఒకసారి వర్గీకరణ మీద నేను కట్టుబడి ఉందంటే ఒక్క మాల సోదరుడు కూడా ఇది వర్గీకరణ కాదని అనలే. అది మేము తెలంగాణ అసెంబ్లీ తీర్మానం అంతేకాదు అన్న. ఒక్క నిమిషము, స్వయాన కేసీఆర్ గారే మా డిప్యూటీ సీఎం అప్పుడు కరెన్సీఆర్ అని ఉన్నప్పుడు ఎంటో పెట్టుకొని పోయి మోడీకి 2015లో మే నెలలో కూడా వర్గీకరణ కావాలని కూడా లెటర్ వేయడం జరిగింది. అది క్లియర్. అంటే వర్గీకరణ విషయంలో మాదేంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటేనే మా రిజర్వేషన్ మాకు కావాలని చేసిన సంఘం ఏర్పడదు. దాని విషయంలో మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం, మళ్ళీ స్వయానకే అది అంటే ఏ రాజశేఖర రెడ్డి ఓలే, కిరణ్ కుమార్ రెడ్డి ఓలే, రోషే ఓలే, ఏ ప్రధాని అంటే ఒక బ్యాచ్ని అఖిలపక్షం పంపించి మళ్ళీ మాల బ్యాచ్ కూడా ఏ పార్టీలో అయినా, కానీ తెలంగాణ పార్టీలో లేదు. స్పష్టంగా వర్గీకరణ కావాలంటే వర్గీకరణతో ఇవాళ పార్లమెంట్ లో కూడా మాట్లాడారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వర్గీకరణ. భారతీయ జనతా పార్టీ ఇలా ఇబ్బంది పడుతుంది తెలంగాణ మాదిగల్ని. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటేనే దళిత వ్యతిరేక. ఇప్పుడు సీతారాం సార్ చాలా ప్రొఫెసర్ గారు చాలా క్లియర్గా చెప్పిండు. ఒకనాడు మనిషిని మనిషిగా దుల్లే మామూలు బీజేపీ పార్టీ. మేము 4 అక్షరాలు నేర్చుకునే క్రమంలో మా చెవులలో చీసం పోసి మాపై దాడి చేసిన చరిత్ర కన్నమూట అవపడుతుంది. అంటే బీజేపీ అంటే మనవాదం ముసుగులో ఒకే మతం, ఒకే ఫుడ్, ఒకే దగ్గర. ఇవాళ జిఎస్టీ పేరు మీద రేపు ఒకే ఫుడ్ మీద అంటే అన్ని రకాల ఒక మతతత్వంలో ముందుకొచ్చి మేమే మొత్తం ఈ దేశాన్ని కానీ ఇక్కడ కానీ అంటే ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏదైతే రాసిన రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు తూర్పు పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మేము అంబేద్కర్ వాదులో ఉన్నా రేపు వర్గీకరణ జరిగినా ఈ మాలమాదిగాలు వీళ్ళంతా ఒకటైతే అంటే వాళ్ళు ఓట్ల కోసమే అప్పటి మంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసం కాదు, ఓట్లు జరగని గెలవకపోని వీళ్ళకి సామాజిక న్యాయం తెలంగాణ డిమాండ్ ఎంత అవుతుందో న్యాయమైన డిమాండ్ ఉందో వర్గీకరణ అంత న్యాయమైన డిమాండ్ అని స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ మాదిగల పట్ల కక్ష వివక్ష కొనసాగుతుందని స్పష్టంగా చెప్పగలుగుతారా బీజేపీది? 100%. మేము ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం మాకు వ్యతిరేకము, దళిత వ్యతిరేకం, మాలమాదిల మధ్య శిక్ష పెడుతున్నది. ఇప్పుడు చూడండి కిషన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా విషయాలు మాకు అప్పుడప్పుడు మాట్లాడుతుండు. నేనంటే లెక్కే లేదు, మేమంటే ఇక్కడ మంత్రులు పట్టించుకుంటలేరు, అక్కడ ఎంపీలు పట్టించుకుంటలేరు. నువ్వు వర్గీకరణ విషయంలో చాలా సందర్భాలు వచ్చి న్యాయమైంది అని చాలా రకాలుగా మాట్లాడిన. చివరి మీటింగ్ అని అక్కడ యుద్ధపేట ఎంకైనా అంటే చాలా వచ్చిండ్రు. మరి కేంద్రము మీ దగ్గర ఉంది, ప్రభుత్వం మీరు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో, మరి ఒకరోజు వర్గీకరణ విషయం ఎందుకో మాట్లాడరు. వర్గీకరణ కావాలని క్యాబినెట్ మంత్రి ఎప్పుడు అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము చాలాసార్లు మేము వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాము, నేను బ్రహ్మాండంగా ఉన్నా, నేను మాట్లాడుతున్నా. అసలు ఒకసారి అంటే వాళ్ళు విమర్శించడు కాదు, కృష్ణమాది అయిన అంటే మేము ఏదో పేరు అన్నాడు, మేము ఒక తల్లి గుట్టకపోయినా మేము ఒక రక్తబంధం కన్నా ఎక్కువ అని మాట్లాడినారు.
మరి ఉద్యమ స్నేహమా లేకపోతే వ్యాపార స్నేహమా క్లారిటీ చెప్పాలి కిషన్ రెడ్డి అన్న గారు. ఎందుకు చెప్పాలి మరి ఏ రోజు కూడా వర్గీకరణ విషయంలో మాట్లాడతారు అంటే వర్గీకరణ విషయం చూడండి ఇంత ఉండి ఇంత ఘాటుగా మాదేలకు నేను ఆత్మీయుని ప్రేమ అంటున్నప్పుడు మరి వర్గీకరణ విషయంలో మీరు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఇది వర్గీకరణ కావాలని ప్రధానమంత్రి మీకు తెలియదా, మా అమిత్ షా మీకు తెలియదా, మీకు ఎవరు తెలియదు, ఎందుకు మీరు అక్కడ ఎందుకు వర్గీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ మీకు తెలుస్తా ఉంది. ఆనాడు తెలంగాణని వ్యతిరేకించారు, ఈ రోజు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. ఒక్క ఎస్సీ వర్గీకరణ కాదు, ఎస్టీల రిజర్వేషన్ కానీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిన తర్వాత ఆ రకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినారు కదా. అదే కాకుండా బీసీల పట్లనైతే ఇంకా వివక్ష చేస్తున్నారు. మీకు మీ దృష్టికి తీసుకొస్తా, కాకా కాలేల్కర్ కమిషన్ 1961లో ఏం చెప్పింది, 1978లో మండల్ కమిషన్ ఏం చెప్పింది, ఆ తర్వాత మురళీధర్ రావు కమిషన్ ఏం చెప్పింది, వీరప్ప కమిషన్ ఏం చెప్పింది, మనకు అనంతరామన్ కమిషన్ ఏం చెప్పింది. అన్నిటి కూడా కులగణన కంపల్సరీ జరగాలి. నేడు కేసీఆర్ గారు ఏమంటున్నారు, కులగణన జరగాలి, వాళ్ళని బట్టి స్కీములు తయారు చేస్తాం కదా. ఇలా మేము యాదవులకు గొర్రెల పంపిణీ చేస్తా ఉన్నాం, మత్స్యకారులకు చేపల పంపిణీ చేస్తా ఉన్నాం, బైక్స్ పంపిణీ, అనేక స్కీమ్స్ మనం చేస్తా ఉన్నాం. మరి ఏ రకంగా చేస్తాం, ఎంత జనాభా ఉంది, దాని బడ్జెట్ కేటాయింపులు ఎంత జరపాలో అది ముందస్తుగా నిర్ణయం జరగాలి కదా. ఆ కేటాయింపులు, బడ్జెట్ కేటాయింపులు జనాభా ప్రాతిపదికన జరగాలంటే జనగణన ఉండాలి. ఆ జనగణనలో బీసీల యొక్క కులగణన ఉండాలి. ఇలా నువ్వు 32 కాలమ్స్ పెట్టి ఒక 33వ కాలం పెట్టడానికి ఇంత ఇబ్బంది పడుతున్నావు. ఒక్క రాష్ట్రం కాదండి, ఇలా కర్ణాటక చేసి పంపింది, తమిళనాడు చేసి పంపింది, ఆంధ్రప్రదేశ్ చేసి పంపింది తీర్మానం. తెలంగాణలో ముఖ్యమంత్రి గారు యొక్క డిమాండ్ లేకుండా వారు అన్నట్టు రోడ్ల మీదకి ఎక్కి ఇది కావాలి అది కావాలి అని అనకుండా ప్రజల నాడిని తెలిసినటువంటి ఒక డాక్టర్ లాగా ఈ సమస్యల మీద అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలు చేసినప్పుడు ఇక్కడ సపోర్ట్ చేసినటువంటి ఈ పార్టీ ఎంపీలు ఈ రోజు మా ఎంపీలు అక్కడ కొట్లాడుతా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ మీద కొట్లాడుతా ఉన్నారు, ఎస్టీ రిజర్వేషన్ బిల్లు మీద కొట్లాడుతా ఉన్నారు, మైనార్టీల మీద కొట్లాడు, పీసీ కులగణన మీద కొట్లాడుతా ఉన్నారు. మరి వీరికి సపోర్ట్ గా ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు లెస్స మాట్లాడతారు. అసలు ఛాతి చెప్పుకున్నట్టు మాట్లాడు. మరి ఆడ పార్లమెంట్ మంచి వేదికే కదా, ఉంది కదా. కిషన్ రెడ్డి గారు కేబినెట్ మినిస్టర్ గా ఉండి కూడా ఈ రోజు బీసీల మీద ఒక్క పలుకు కూడా పలకడు. అసలు తెలిసి కేంద్రం కాన్స్పరెన్సీ, కేంద్రం కుట్ర తెలంగాణ మీద లేకుంటే తెలంగాణ మాదిగల మీద, తెలంగాణ గిరిజనుల మీద లేకుంటే తెలంగాణ బీసీల మీద? దీనికి ఒక్కటే మార్గం అండి, కేసీఆర్ గారు సూచించినట్టు ఇది రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఒక రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నారు, ఒక రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు ఇక్కడ బీసీలో ఉన్నారు. సో కాబట్టి ఇది కుదరని పంచాది. ఈ రిజర్వేషన్స్ అనే అంశం ఇవాళ రైతాంగం అనే అంశం రాష్ట్రాలకు మొత్తం. దళితులు దగా పడుతూనే ఉన్నారు, గిరిజనులు మోసపోతూనే ఉన్నారు, చివరకు బీసీలు తమ అస్తిత్వ నినాదం కోసం ఆరాట పడుతూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కాకతీయ యూనివర్సిటీ నుంచి వారు జూమ్లో రెడీగా ఉన్నారు. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఎందుకు కేంద్రం భారతీయ జనతా పార్టీ బీసీ అంటే కులగణన చేయడం లేదు, కులగణన చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నట్టే ఏం చెప్తారు మీరు? వాస్తవానికి ఈ దేశంలో కులగణన చేయడం లేదు అంటే దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను, ఓబీసీలను విస్మరించినట్టే లెక్క. దీన్ని కేంద్రానికి ఈ సందర్భంగా ఒక డైరెక్ట్ ప్రశ్న అడగదలుచుకున్నా. ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓబీసీలు ఎంతమంది ఉన్నారు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ప్రభుత్వ లెక్కలే రకరకాలుగా చెప్తున్నాయి, 36% నుంచి 56% వరకు ఉన్నాయని. మరి ఇన్ని రకాల లెక్కలు ప్రభుత్వ సంస్థలే చెప్తున్న సందర్భంలో ప్రభుత్వం నుంచి ఒకే ఒక ఆన్సర్ ఎందుకు రావట్లేదు అన్నది ప్రధానమైన ప్రశ్న. అంటే ఈ దేశంలో ఓబీసీలు అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పూర్తిగా విస్మరించబడుతున్న, అంటే ఎక్స్క్లూడ్ చేయబడ్డ జనాభా లేదా ఇగ్నోర్ చేయబడ్డ జనాభా లేదా కంప్లీట్ గా బీసీలు అంటే లెక్కలేని జనాభా. ప్రపంచంలో ఎక్కడైనా మానవ జాతికి సంబంధించినంత వరకు లెక్కలు లేవంటే అది భారతదేశంలో బీసీలకు మాత్రమే లెక్కలు లేవు. ప్రపంచంలో అందరి లెక్కలు ఉన్నాయి, బీసీల లెక్కలు మాత్రమే లేదు. ఎందుకు లేవు అన్నది ప్రధానమైన ప్రశ్న. ఉదాహరణకు మొదటి నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని కమిషన్లు బీసీల లెక్కలు, ఓబీసీల లెక్కలు చేయాలని చెప్తున్నాయి. అవును, కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన మొట్టమొదటి కాకా కలేల్కర్ నుంచి ఇప్పుడున్న ఓబీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ భగవన్ లాల్ సహాయ్ కూడా కుల గణాంకాలను తప్పనిసరిగా చేయవలసిందే అని చెప్పారు. మండల్ కమిషన్ ప్రధానంగా ఈ దేశంలో 52% జనాభా ఉందని చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. ఈ 52% జనాభా ఏ లెక్కల ప్రకారం చేశారు అన్నది కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు.
అంటే 1931 జనాభా లెక్కల ప్రకారం కుల గణాంకాల ద్వారానే 52% ఎరైవై. అంటే ఎందుకు మనోహర్ గారు, మురళీ మనోహర్ ఎందుకు బీజేపీ భయపడుతుంది, ఎందుకు కేంద్రం తాత్సారం చేస్తుందంటే సహేతుకమైన కారణాలు చెప్పగలుగుతారా? తప్పనిసరిగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కావాలని అడుగుతున్నాయి, ఎన్డీఏలోని పక్షాలు కూడా, భాగస్వామ్య పార్టీలు కూడా కావాలని అడుగుతున్నాయి, అపోజిషన్ పార్టీలన్నీ కావాలని అడుగుతున్నాయి. అయినా బీజేపీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీ ఈ దేశంలో గత 3000 సంవత్సరాల నుంచి నడుచున్న చరిత్ర అదే విధంగా పునరావృతం కావాలని ఆలోచిస్తున్నది కనుక 3000 సంవత్సరాల కుల చరిత్రను కనుక పరిశీలించినట్లయితే కులమే అన్నిటికీ మూలం. ఇన్ఈక్వాలిటీకి కులమే మూలం, సామాజిక న్యాయం లేకపోవడానికి కులమే మూలం. అంటే కోట్లాది మంది ప్రజలు, అంటే దాదాపు 75 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో హక్కులు లేకుండా, విద్య లేకుండా, ఆరోగ్య వసతి లేకుండా, ప్రాపర్టీస్ మిగతా ఏది కూడా దూరం చేయబడి వేలాది సంవత్సరాలు జీవిస్తున్న సందర్భంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ద్వారా హక్కులు ఇవ్వబడ్డాయి. ఆ హక్కులు ఇవ్వబడినప్పుడు ఆ హక్కులను ప్రాక్టీస్ లోకి, ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వము అనేక చర్యలు తీసుకోవాలి. అందులో ప్రధానంగా ఈ గణాంకాలు, కుల గణాంకాలు జరగాల్సింది. ఎందుకు ఇష్టం లేదంటే ఈ యథాతథ స్థితిని కొనసాగించడం బీజేపీ యొక్క ప్రధాన లక్ష్యం. యథాతథ స్థితి అంటే ఇక్కడ కులాలు ఉండాలి, అదేవిధంగా కులాల అసమానతలు కొనసాగాలి, కొన్ని కులాలు మాత్రమే రాజ్యాలు ఏలాలి, మిగతా కులాలు కేవలం బానిసలుగా బ్రతకాలి, మిగతా కులాలకు హక్కులు ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళ సంఖ్య ఎంతో వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు గత 75 సంవత్సరాలుగా ఆజాదీ కా అమృత మహోత్సవాన్ని ఘనంగా సంబరాలు జరుపుతున్న ఈ ప్రభుత్వము 25 సంవత్సరాల్లో బీసీలకు ఏమి ఒనగూరింది అన్న విషయం ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే స్టేటస్ కో దెబ్బతింటుంది, వాళ్ళ అధికార మూలాలు కదులుతాయని వాళ్ళకి భయపడటం జరుగుతుంది. ఒక్కసారి రాజకీయంగా ఆలోచించండి మురళీ మనోహర్ గారు. మొన్న గత యూపీ ఎన్నికలు మతాల మధ్య చిచ్చు పెడితే కొంత రిజల్ట్ వచ్చింది బీజేపీకి. ఆ తర్వాత మొన్నటి యూపీ ఎలక్షన్లో కులాల మధ్య విభజించి, కులాల మధ్య పాలించి కొంత లబ్ధి పొందారు. నిజంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి భారతీయ జనతా పార్టీ పబ్బం గడుపుకుంటుంది అన్న వాదనలో అర్థం లేదా? తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, కులాల మధ్య అంతరాలను పెంచడానికి, కులాలు ఐక్యంగా లేకుండా చేయడానికి కులగణన జరపట్లేదు. కులగణన జరిపినట్లయితే తప్పనిసరిగా కుల నిర్మూలన జరిగే ఛాన్స్ ఉంది. నేను చెప్తాను, బీజేపీ మొన్నటి ఎన్నికల్లో చేసింది ఏంటంటే 2011 సెన్సెస్, సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ 2011 లో చేపట్టడం జరిగింది. కుల గణాంకాలు తప్పకుండా ప్రత్యేకంగా సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ చేశారు. ఆ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ యొక్క రిజల్ట్స్ బయట పెట్టకుండా ఆ డేటాను తాము మాత్రమే యూజ్ చేసుకొని ఆ డేటా ద్వారా దేశం మొత్తంలో ఈ ఓబీసీ కులాలను ఏ విధంగా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందో అన్నది ఆలోచించి వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా ఆ డేటాను వాళ్ళు మాత్రమే ఉపయోగించుకొని ప్రజల ముందు పెట్టడానికి ఇష్టపట్టలేదు. ఎందుకు పెట్టట్లేదు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఈ డేటాలో అన్ని తప్పులు ఉన్నాయి, ఈ డేటాను ఆర్గనైజ్ చేయడం వీలు కాదు అంటూ చెప్తుపోయారు. బీజేపీ కుట్రను బట్టబట్టగలిగారు మురళి గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ సీతారామనాథ్ గారికి వెళ్తాం. దేశవ్యాప్తంగా కొత్త సామాజిక ఉద్యమం తలెత్తే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. సీతారామనాథ్ గారు ఏం చెప్తారు? మొన్న గిరిజనుల రిజర్వేషన్ల కోసం మీరు రోడెక్కారు, మీ మంత్రి కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నేతలంతా కూడా కథం తొక్కి పదం పాడారు. నిజంగా భారతీయ జనతా పార్టీ గిరిజనుల పట్ల చూపిస్తున్న విస్మరణపై, వివక్షపై గిరిజనుల పోరాటం ఏ విధంగా ఉండబోతోంది? పోరాటం ఇది మొదలై ఇక్కడికి దేశవ్యాప్తంగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళ విధానం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థకు సంధానం చేసి దేశంలోనే రిజర్వేషన్ ఎత్తేయాలి నెంబర్ 1 పాలసీ. దీన్ని ఇక్కడ మొదలుపెట్టి కేసీఆర్ గారు గతంలోనే అంటున్నారు పెద్దలు, ఏంటంటే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గం ఏముందో ఇది దేశవ్యాప్తంగా తీసుకోవాలి. దానికి తోడుగా నేనే అనుకుంటున్నాను, ఒకవేళ నేను పార్టీలో ఉన్నా కనుక ఆదేశిస్తే తప్పకుండా పోయి జంతర్ మంతర్ దగ్గర 1000 మందితో కూర్చుంటే 3 ప్రశ్నలు అడుగుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బిల్ పాస్ అయినాడు, అసెంబ్లీలో ఉన్నాడు. మన కిషన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నారు. మరి ఎందుకు అడిగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఈ తలకాయ ఉందనుకో, ఏమనుకున్నది అనుకోవాలి. మరి ఇది ప్రజలు గమనించాలి కదా. అడిగినప్పుడు ఆయన లేదన్నాడు.
మరి మీకు ఇంత పెద్ద చదువుకున్న వాళ్ళు మీరంతా ఉన్నత వర్గాలకు ఉన్నటువంటి వాళ్ళు ఇదే కుట్ర అండి. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ ఉంటాడు, అదే అసెంబ్లీలో కిషన్ రెడ్డి మరి బాధ్యతయుతంగా మళ్ళీ యునానిమస్ గా ఆ బిల్లును సపోర్ట్ చేసిండ్రు. అరే మేము సపోర్ట్ చేసినావు రాలేదు ఎట్లా అంటున్నామని తెలంగాణ పార్లమెంట్ లో మాట్లాడాలి కదా. ఏం లేదు, ఏదో లబ్ధి పొందాలి, ఏదో మేము గిరిజనులకు చేస్తున్నాం అన్నట్టు. ఈ 7 ఉన్నటువంటి ఎంపీలు అయితే ఇంతవరకు నోరిప్పలేదండి. రాహుల్ గాంధీ కూర్చుంటారు పక్కనే, ఒక్కసారి గిరిజనుల మీద ఎందుకు మాట్లాడవు? మీకు ఉన్న చిత్తశుద్ధి ఏంది ఈ జాతి మీద? ఏం లేదు, ఏదో మేము చేస్తున్నాం అంటానుడు మన మీద తోసేసు. ఆయన చేసిందే మంచిగా అయింది. నేను స్పష్టంగా బిల్ పాస్ అయింది, ఆ బిల్ ఇచ్చాం. ఆ బిల్ల మీద రాష్ట్రంలో రిజర్వేషన్ చాలా పకడ్బందీగా అమలవుతున్నాయి. ఇప్పుడు మన తండాలో మన రాజ్యం, మీ తండాలో ప్రమాణం చేస్తున్నారు. తండాలో ఒక అస్తిత్వ నినాదం, ఒక మంచి ఒక స్వయంపాలన వస్తుంది. ఇప్పుడు ఒక యూనిట్ వస్తుంది. అది ఇప్పుడు రేపు ఏంటంటే రేపు మన అపాయింట్మెంట్స్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ కొరకు రేపు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ పుడుతుందండి ఇప్పుడు. ఎందుకంటే బీజేపీ ఎంతవరకు కారణం ఉంది, కాంగ్రెస్ ఎంతవరకు కారణం ఉంది, రెండింటినీ వాయించడానికి సిద్ధంగా అవుతా ఉన్నారు. కారణం నేనేమంటున్నానంటే ఏదైతే ఇప్పుడు బిల్లు చివరికి ఏంటంటే ఏం పంపుతాడు ఇప్పుడు దీని మీద కోర్టులో కేసు ఉంది. కోర్టు కేసీఆర్కి ఏం సంబంధం అండి? కేసీఆర్ పోయి కోర్టులో ఎందుకు కొట్లాడతారు? ఇది కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టాలి. ఆబ్జెక్షన్ లేకుండా చేసేది కేంద్ర ప్రభుత్వం. నువ్వు చేయకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తోసేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు చదువుకున్నాడు లేరా, ఎవరు చెప్పరా, మీ భర్తం పట్టరా? ఎందుకు ఈ తమాషా చేస్తా ఉన్నారు? దీని మీద తప్పనిసరిగా లంబాడి గిరిజనులు ఈ విషయంలో ఒక లంబాడే కాదు కదా, 33 తెగలు ఉన్నాయి. ఇప్పుడు మిగిలినవి 32 తెగలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోయిన తర్వాత 32 తెగలు మిగిలినాయి. నిన్న అందరు వచ్చిండ్రు, అన్ని తెగల వాళ్ళు ఉన్నారు. ఎవరు వద్దంటారండి? 9% రిజర్వేషన్ ఎవరు పొడగొట్టుకుంటారు? రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును మీరు ఒక ప్రశ్న, ఒక మెసేజ్ మన ద్వారా పోవాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటిదని పక్కకు పెట్టినాం. 10% ఎందుకు తీసుకొచ్చినాం? మేమైనా అడ్డుపడ్డామా? ఎస్సీలు అడ్డుపడ్డారా? బీసీలు ఎవరు పడలేదు కదా. 7% ఈ దేశంలో ఓసీలు ఉన్నారు. 10% తీసుకొచ్చినావు, సంతోషం. అట్లా మేము కూడా వస్తామేమో ఎవరన్నా ఇచ్చినప్పుడు నువ్వు రాజ్యాంగం ఇచ్చిందాన్ని ఎందుకు తొంగలు దొక్కుతున్నావు? ఎందుకు ఆ కాగితం పంపినావు? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కోర్టు కేసు కాదు కదా. దాన్ని ఎందుకు మా మీదకి తీసుకొస్తున్నాడు? ఎవరు అడిగారు దాన్ని? ఎవరు నాశనం చేయదలుచుకున్నారు? దేశానికి ఆ ప్రైమ్ మినిస్టర్ కి ఆ విజనరీ థింకింగ్ లేకపోవడం ఇక్కడ సమస్య. మీకు ఉదాహరణకు చెప్తాను, నేను ఎగ్జాంపుల్. బీసీ అంటాడు మళ్ళీ తన సొంతంగా. నేను ఏమంటున్నా అంటే అది కాదు, ఆ చర్చ అది కాదు. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక విజనరీ థింకింగ్ గురించి చెప్తాను. ఇలా రైతు బంధు, మనం ప్రతి ఒక్క లబ్ధిదారుడు రైతులు ఎంతమంది ఉన్నారో లెక్క ఉంది, దానికి ఎంత కేటాయింపు కావాలి, ప్రతి ఎవ్రీ ఇయర్ కి 2 times వారి సెల్లల్లో ఈ ఒక్క రైతును వదలకుండా మనం లబ్ధి చేకూరుస్తున్నాం. ఇలా కళ్యాణ లక్ష్మి చేస్తా ఉన్నాం, లెక్క తేలుతుంది మహిళలకు ఎక్కడెక్కడ అవుతుందో. మనం మొత్తం సాచురేషన్ మోడ్ లో పోతాం. ఇవాళ దళిత బంధు ఉదాహరణకి, ఇగో ఈ రాష్ట్రంలో ఈ 17 లక్షల చిల్లర ఎంతో జనాభా ఉన్నారని ఫస్ట్ ముఖ్యమంత్రి గారు లెక్క చెప్తారు. ఫస్ట్ ఇగో ఇంత మంది ఉన్నారు, ఇగో మేము ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నాం, ఇగో ఈ 10 లక్షల రూపాయలు రైతు బంధు, ఇగో ఈ రకంగా ఇంత మందిని చేరుతుంది, ఇగో ఇవాళ ఎంబీసీలకు ఇంతమంది ఉన్నారు, దీనికి కార్పొరేషన్ అవసరము, ఒక 50,000 రూపాయలు 100% సబ్సిడీతో దేశంలోనే మొట్టమొదటిసారికి ఇస్తున్నాం. ఇవాళ బీసీ గురుకులాలు పెట్టినాం, ఆ సంఖ్యకు అనుగుణంగా మనం విద్యాలయాలు పెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ విదేశాలకే పంపుతా ఉన్నాం మనం, ఏది జ్యోతిరావు పూలే విదేశీ విద్య ద్వారా. ఈ రకంగా లెక్కలు ఉన్నాయి కాబట్టి సమగ్ర సర్వే ద్వారా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక ఉద్యమం లాగా ఇవాళ ఏరే రాష్ట్రాలలో ఉన్నటువంటి జనాభా కూడా ఇక్కడికి వస్తే మనం లెక్కించినాం. ఎంత విచిత్రం అంటే దేశంలో అడవిలో ఉన్న పులులను లెక్కిస్తారు, తెల్ల పులులెన్ని అంటారు, నల్ల పులులెన్ని అంటారు, కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇవాళ దేశ స్వాతంత్రం ఉంది కానీ పిట్టల గణన ఉంది, చెట్ల గణన ఉంది, కానీ ఇవాళ మనుషులకు లేదు. ఇవాళ బీసీల కుల గణన కంపల్సరీ చేయాలి. లేదంటే ఇదే సబ్జెక్టు దేశవ్యాప్తంగా మనం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రేపు ఉద్యమం నిర్మాణం జరుగుతుంది. ఇవాళ రైతు పోరాటం చెప్పాలంటే అణగారిన వర్గాలు బాగుపడాలని ఆనాడు పూలే చెప్పిండు. విద్య లేకపోతే వినయం లేదు, వినయం లేకపోతే సమాజంలో మనుషులకు విలువ లేదు, విద్య చాలా ప్రధానమైనది. అట్లాంటి విద్యను అందించే బీసీలది గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసినాడు కేసీఆర్ వచ్చిన. మీరు చూడండి, అంటే ప్రధానంగా ఈ దేశంలో దళితులు అనేవాడు అట్టడుగు కింద వాళ్ళు పై స్థాయిలో రావాలంటే ఉదాహరణ అంబేద్కర్ చదువు ద్వారానే ఇలా రాజ్యాంగం రాసిన చరిత్ర మన. అంటే ప్రతి ఒక్కరు అంబేద్కర్ లెక్క, సావిత్రిబాయి పూలే లెక్క కావాలంటే ఇలా గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్లో. ఉమ్మడి రాష్ట్రంలో 144 ఉంటే దాదాపు ఇప్పుడు 265 గురుకుల పాఠశాలలు ఈ రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ. అంటే గురుకుల పాఠశాల ఏర్పడిన చరిత్ర మన కళ్ళ మూట ఏర్పడుతుంది. అట్లాంటి అప్పుడు నా ఆశ్చర్యం ఏంటంటే 7 ఏళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం ఇంత
ప్రగతి అభివృద్ధి. సాధిస్తున్నది చూడు సామాజికీకరణ ఇంకోటి చూడనా ఈ ఈ ఈ రాష్ట్రంలో చూడు కేసీఆర్ కిట్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, మిషన్ భగీరథ నీళ్ళు, ప్రతి ఇంటికి ఏదో రకంగా ఒక ఉపాధి లెక్క వెళ్ళిన చరిత్ర కేసీఆర్ ఉంది. అది ఎప్పుడు చిరస్థాయిలో ఖచ్చితంగా నిలిచిపోబోతుంది. మీరు ఏ రాష్ట్రంలో లేదు. దేశవ్యాప్తంగా మరో సామాజిక ఉద్యమం బయలుదేరబోతుంది. దానికి తెలంగాణ రాష్ట్రమే, తెలంగాణ ఉద్యమే నాందిగా పునాదిగా మారబోతుంది. ఇది వారి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న తాటు శ్రీనివాస్ గారికి, ప్రొఫెసర్ సీతారామయ్య గారికి, వంగపల్లి సీతారామయ్య గారికి, అదేవిధంగా వంగపల్లి శ్రీనివాస్ గారికి, మురళీ మనోహర్ గారికి, అదేవిధంగా మరో గెస్ట్ ప్రొఫెసర్ తిరుమలి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.